ఈ రోజుల్లో గూడా ఇలా ఉన్నారంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదబ్బా! ఈ రోజుల్లో ఆడపిల్లలు జేయలేని పనేమన్నా ఉందా అసలు చెప్పండి? కడుపుతో ఉన్నారంటే చాలు తీసుకెళ్ళడం ఆడనా, మొగనా చెక్ జేయించడం, ఆడపిల్లయితే తీసేయించడం, మగ పిల్లగాడైతే ఉంచడం. ఇదెక్కడ న్యాయమబ్బా! అసలయినా గూడా ఆడపిల్లలు ఈ రోజుల్లో చేయలేనిదేమన్నా ఉందా? చెప్పండి. మగ పిల్లల కంటే ఆడపిల్లలే ముందున్నారు. అయినా కూడా ఎందుకంత చిన్న చూపు ఆడపిల్లలంటే? ఆడపిల్ల పుట్టింది అనంగానే ఏదో పోగొట్టుకున్నట్టు మొహం పెట్టుకొని వస్తారు హాస్పిటల్‌కి. అదే మగపిల్లగాడు పుట్టిండంటే ఎగురుకుంటూ, గంతేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఆడపిల్లని చదివియాల్సిందే, మగపిల్లగాడిని చదివియాల్సిందే. ఏముంది చెప్పండి? ఇంకా ఆడపిల్లకున్నంత ప్రేమ మగపిల్లగాడికి ఉండదు. ఎవరైతే ఏంటి? ఆడపిల్ల అయినా, మగపిల్ల అయినా ఒకటే గదా! ఇప్పుడు మన అమ్మ కూడా ఆడపిల్లొద్దు అనుకుంటే మనం ఉండేటోళ్ళం కాదు గదా! అయినా ఎందుకు ఆడపిల్ల అంటే అంత చిన్న చూపు? ఇప్పటికి గూడా ఎక్కడో ఒక దగ్గరైతే ఇలాంటి వాళ్ళైతే ఉన్నారబ్బా! ఈ జనరేషన్‌లో గూడా ఇలా ఉన్నారు అంటే మాత్రం నిజంగా చిరాకొచ్చేస్తుంది. నిజం చెప్తున్నా గదా! చాలా చిరాకొచ్చేస్తుందబ్బా! ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఒకప్పుడు మగ పిల్లగాడంటే వంశోద్ధారకుడు, మగ పిల్లగాడంటే అది, ఇది అనేసి గొప్పలు చెప్పేటోళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటిదేం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మగ పిల్లగాడు ఉంటే మనకు కొరివి పెట్టనీకి అలా, ఇలా అని ఆలోచించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్ల గూడా కొరివి పెడుతుంది గదా! ఆడపిల్ల చేయలేని పనేమన్నా ఉందా? చెప్పండి ఒకసారి ఎవరైనా. ఎందుకింకా ఈ రోజుల్లో గూడా ఈ జనరేషన్‌లో గూడా ఆడపిల్ల అంటే అంత చిన్న చూపు జూస్తున్నారు? ఆడపిల్లయినా, మగపిల్లగాడైనా ఒకటే అబ్బా! మనకు కావాల్సింది పిల్లలు మంచిగుండడం. అంతే గదా! పిల్ల, తల్లి ఇద్దరు క్షేమంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటది చెప్పండి? మగపిల్లగాడు చేసిందేముంది? ఆడపిల్ల చేయలేనిదేముంది? ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు. మగపిల్లగాళ్ళ కంటే ఆడపిల్లలే ఇంకెక్కువ ముందంజలో ఉంటున్నారు. పనైనా, ఏదైనా వాళ్ళు చేసినట్టు ఎవరు చెయ్యరు. ఆడపిల్లల్ని చులకన చేసి చూడకండి. ఆడపిల్లల్ని ఒక చిన్న చూపుతో అయితే చూడకండి. ఆడపిల్ల పుట్టింది అనంగానే మొహాలు ఇలా దీనంగా ఏసేసుకొని హాస్పిటల్‌కి రావడాలైతే చెయ్యకండి. ఓకేనా? మగపిల్లగాడు పుడితే మాత్రం ఓ